అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ప్రముఖ రచయిత బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. బొగ్గుల శ్రీనివాస్ ప్రముఖ రచయితగా, సమగ్ర సాహిత్య పరిశోధకులుగా అందరికీ సుపరిచితులు. పవన్ కళ్యాణ్ హఠావో పాలిటిక్స్ బచావో అనేటువంటి పుస్తకంతో పాపులర్ అయినటువంటి బొగ్గుల శ్రీనివాస్ ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్లోని కారు దూసుకువెళ్లినటువంటి ఘటనలో మృతి చెందారు. అయితే నీళ్లలోనే ప్రాణాలు విడిచారు బొగ్గుల శ్రీనివాస్. కారు డ్రైవర్ సురక్షితంగా బయటకు వచ్చి పరారవడంతో అనుమానాలకు తావిస్తుంది. ఇక ఇది ప్రమాదమా లేదా కుట్ర కోణమా అనేటువంటి కోణంలో పోలీసులు విచారణ జరుగుతుంది. ఇక బొగ్గుల శ్రీనివాస్ మరణం పట్ల ఆయన సన్నిహితులు, సహచర విద్యార్థులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. శ్రీనివాస్ మరణించడంతో సంతాపం తెలియజేస్తున్నారు సహచరులు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా యూటీవీ సీఈఓ శివరాజుల గారు తెలియజేస్తారు. మీద ఎలా చూడాలంటారు? సో శ్రీనివాస్ మృతిపై మాత్రం కొంతవరకు అనుమానాలకి తావిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ప్రమాదం అనేటువంటి పరిస్థితులు కూడా ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా మాత్రం సాహిత్యంలో ఎనలేని కృషి చేసినటువంటి వ్యక్తి. సో ఈయన మరణాన్ని ఎలా చూడాలంటారు? బొగ్గుల శ్రీనివాస్ నాకు చాలా సన్నిహితుడు. నాకే కాదు, హైదరాబాద్ లిటరేచర్ సర్కిల్, సోషల్ యాక్టివిటీస్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అతను ఆత్మీయుడు. ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎంఎస్ ఆర్గానిక్ కెమిస్ట్రీ జరిగింది ఉస్మానియా క్యాంపస్ లో. అప్పటి నుంచి హైదరాబాద్ లోనే ఉన్నాను. ఆయన పెళ్లి చేసుకున్నది అవివాహితుడు. ఏ ముఖ్యమైన ఈవెంట్ లో కూడా, సోషల్ ఈవెంట్ అయినా లిటరేచర్ ఈవెంట్ లో శ్రీనివాస్ ఉంటారు. ఆయన ప్రజెన్స్ చాలా ఏమంటారు, అందరికీ కూడా కలుపుతూ ఉంటాడు. ఆయన మంచి మనిషి, చాలా మంచి మనిషి. అయితే పవన్ కళ్యాణ్ మీద 2014లో రాసిన పుస్తకం వలన కొంత సెన్సేషన్ అయ్యారు, కానీ తనకంటూ ఒక రాజకీయ ఎజెండా కానీ ఏ రాజకీయ పార్టీతో కానీ అతను పనిచేసింది లేదు. ఆ పుస్తకము అంతటితో వదిలేశాడు. తన పని తను చేసుకుంటూ ఉంటాడు. ఇట్లాంటి మరణ మోసం రావటం అందరికీ ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే ఆయనకు వ్యక్తిగతంగా కానీ రాజకీయంగా కానీ ఘర్షణ లేవు, ఎవరితో కూడా ఘర్షణలు లేవు. అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉండే మనిషి అది. రాజకీయ కోణాలు కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. 14 ఏళ్ల కింద సంఘటనకి ఈ మరణానికి కారణం ఉంటుందని భావించలేము. అలా అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. అందరికీ కూడా అంతుపట్టినది శ్రీనివాస్ కి ఇలాంటి మరణం రావటం అనేది. ఒకటైతే క్లియర్, నేను ఉదయం కూసుమంచి పోలీస్ లో కూడా మాట్లాడాను. పాలేరు రిజర్వాయర్ వచ్చి కూసుమంచి పోలీస్ స్టేషన్ కిందకి వస్తుంది. పాలేరు ఎమ్మెల్యే నియోజకవర్గమే కానీ అక్కడ పోలీస్ స్టేషన్ కూడా లేదు, అది మొత్తం కూసుమంచి కిందకే వస్తుంది. పాలేరు రిజర్వాయర్ గతంలో అంటే ఇప్పుడున్న హైవే లేక ముందట రిజర్వాయర్ మీదుగా ట్రాఫిక్ వెళ్ళేది, బస్సులు కార్లు వెళ్ళాయి. అప్పుడు కూడా పాలేరు రిజర్వాయర్ లో ఏ బస్సు పడలేదు. ఒకసారి ఐ థింక్ 2016-17 అప్పుడు నాగేశ్వరరావు గారు మన ఈయన మినిస్టర్ గా ఉన్నప్పుడు ఒక బస్సు పాలేరు రిజర్వాయర్ నుంచి రైట్ సైడ్ అంటే కాలువలో పడింది. అప్పుడు కొంతమంది చనిపోయారు. అప్పుడు ఉన్నాను మంత్రిగా ఉన్న ఆయన ఏం చేశారంటే దానికి సేఫ్టీ వాళ్ళు పెద్దది కట్టియాలని చెప్పేసి చాలా బలంగా కట్టించారు. అప్పటి నుంచి అక్కడ ఏం ప్రమాదాలు జరగలేదు. కానీ ఇప్పుడు ఏమంటాము, రిజర్వాయర్లో పడటం మాత్రం ఇదే మొదటిసారి. అప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆయన తీసుకున్న అంటే ఇటు రైట్ సైడ్ కాలువలోకి పడకుండా తీసుకున్న సేఫ్టీ వాల్స్ వల్ల ఇప్పుడు ప్రమాదాలు జరిగింది. తర్వాత అదే చివరి ప్రమాదము. అసలు ఆ దారి ఎవరికి, కొత్త వాళ్ళు ఎవరికి కూడా దారి తెలియదు. అది ఏంటంటే అది పాతబడ్డ దారి, అది వాడుకలో లేదు. అంత హైవే మీద పోతారు. అది ఎక్కడ చిన్న ఎగ్జిట్ ఉంటుందా, ఎగ్జిట్ లోపల నుంచి వెళ్ళి అక్కడికి వెళ్ళాలి. ప్లస్ అది కూడా చాలా విశాలమైన ఆనకట్ట ఏమి కాదు, చిన్నది. స్పీడ్ గా వెళ్ళి కొట్టే పరిస్థితులు, ఎందుకంటే దాని బిగినింగ్ లో కూడా కొంచెం స్లైట్ టర్నింగ్ లాగా ఉంటుంది. స్పీడ్ బ్రేకర్ లో ఉన్నాయి. ఇతను వెళ్ళింది నెక్సా కారు, అంత బలంగా వెళ్ళి కొట్టగలిగిన కారు కాదు. అక్కడ చూస్తే దాని వాల్ మాత్రం కొంచెం దెబ్బతిని ఉంది. దాంట్లో నుంచి రిజర్వాయర్ లో పడ్డట్టు కారు కనిపిస్తా ఉంది. డ్రైవరు అంత అప్రమత్తంగా ఉండుంటే అసలు యాక్సిడెంట్ జరిగేది కదా. దూకి అంత అప్రమత్తంగా ఉండుంటాడా అన్నది కొంచెం అనుమానాస్పదమే. లేదా నిజంగా ఒకవేళ కావాలని చేసేయడానికన్నా అంత బ్యాలెన్స్డ్ గా దూకగలుగుతాడా డ్రైవర్ అలాంటి కార్లు అనేది కూడా అనుమానమే. మొత్తంగా ఇటు చూసినా ఇదైతే న్యాచురల్ యాక్సిడెంట్ అనపడట్లేదు. అట్ ద సేమ్ టైం ఇతనికి ఏమి చనిపోయేంత పరిస్థితులు ఏమున్నాయి, మనకు తెలియని ఏమన్నా ఉందనేది అందరి మిత్రులు అనుకుంటున్న విషయం. సిరాజ్
శివ గారు ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసి తెలుగు సాహిత్యం వైపు రావడం కానివ్వండి, రావురి భరద్వాజ్ వ్యాఖ్యానాలు రాసి తెలంగాణ సాంస్కృతిక శాఖ ప్రచురించడం వైపు వెళ్ళడం కానివ్వండి, ఈ మొత్తం చూసుకున్నప్పుడు ఆయనతో మీకున్నటువంటి అనుబంధం లేదా మీరు కలిసినప్పుడు ఆయనతో మీతో మాట్లాడినటువంటి సందర్భంలో ఎలాంటి విషయాలు ప్రధానంగా ప్రస్తావించేవాళ్ళు? ఆయన చాలా నాలెడ్జ్ ఉంటుంది ఆయనకు. ఏమంటాం, ఆయన ఫేస్బుక్ లో ఎక్కువ రాయరు కానీ ముఖ్యంగా ఆయన అందరూ ఆంధ్రాన తెలంగాణ అనుకుంటారు కానీ ఆయన కర్నూలు జిల్లా నందికొట్కూరు దగ్గర అల్లూరు వాళ్ళ ఊరు. ఆ ఊరు పక్క నుంచే కేసీ కెనాల్ వెళ్తూ ఉంటుంది. వాళ్ళ బాల్యము అంటే అప్పుడు ఫ్యాక్టరీ పీక్ ఉన్న రోజుల్లో అక్కడ నందికొట్కూరు ప్రాంతంలో అప్పుడు ఆ బాల్యం ఎలా ఉంది, ఆ గ్రామీణ జీవితం ఎలా ఉంది, వీళ్ళు కేసీ కెనాల్ ఈత కొట్టడానికి వెళ్ళి చాలా అంశాలు, సామాజిక అంశాల పట్ల చాలా లోతైన అవగాహన ఉన్న మనిషి తను. అతను నేను అది కూడా అంటాను, అన్న నువ్వు ఇట్లా కాకుండా ఇంకో దారికి పోయి ఉంటే బాగుండేది కదా అని కూడా అన్నప్పుడు, లేదా అట్లా జరిగింది అందరిని అన్నా అన్నట్టు మీద అలవాటు, ఇలా జరిగింది ఇంకా అయిపోయింది దాన్ని నేను ఆ పని ఏం చేసుకున్నారు. మీరు అన్నట్టుగా రావురి భరద్వాజ సాహిత్యాన్ని వెలికితీయడానికి నేను చాలా కృషి చేశాడు. తీసుకొచ్చిన పుస్తకాలు తక్కువగా నేను చేసిన రీసెర్చ్ వరకు చాలా చాలా ఎక్కువ. సిరాజ్ రైట్ శివ గారు, మీరు అన్నట్లుగా నిజంగా తెలుగు సాహిత్యంలో ఒక రచయితను కోల్పోయిందని చెప్పుకోవాలి. థ్యాంక్ యూ శివ గారు. సాహిత్యం అనే దానికన్నా కానీ సోషల్ మీడియా మిత్రులు, హైదరాబాద్ సర్కిల్స్ ఒక పెద్ద నష్టము. ఎందుకంటే ఇతను అందరినీ కలుపుకుంటారు, చాలా స్వేచ్ఛగా మాట్లాడేవాడు, నవ్వుమొహం. ఇప్పుడు చాలా మనుషుల్ని చాలా ఏమంటారు వెల్కమింగ్ గా మాట్లాడుతూ ఉంటారు. ఒక మిత్రుడిని కోల్పోయినారు అందరూ. ఎస్ శివ గారు, థ్యాంక్ యూ శివ గారు. థ్యాంక్ యూ. ప్రముఖ రచయిత బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. బొగ్గుల శ్రీనివాస్ ప్రముఖ రచయిత, సమగ్ర సాహిత్య పరిశోధకులు కూడా. పవన్ కళ్యాణ్ హఠావో పాలిటిక్స్ బచావో అనేటువంటి పుస్తకంతో పాపులర్ అయ్యారు బొగ్గుల శ్రీనివాస్. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్లోకి కారు దూసుకు వెళ్లినటువంటి ఘటనలో మృతి చెందారు. నీళ్లలోనే ప్రాణాలు విడిచారు బొగ్గుల శ్రీనివాస్. కారు డ్రైవర్ సురక్షితంగా బయటికి వచ్చి పరారవడంతో అనుమానాలకు తావిస్తుంది. ఇది ప్రమాదమా లేదా కుట్ర కోణమా అనేటువంటి కోణంలో పోలీసులు విచారణ ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. బొగ్గుల శ్రీనివాస్ మరణం పట్ల ఆయన సన్నిహితులు, సహచర విద్యార్థులు కన్నీరు మున్నీరుగా విల్పిస్తున్నారు. శ్రీనివాస్ మరణించడంతో సంతాపం తెలియజేస్తున్నారు సహచరులు. Hey.